మంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన భగీరథ విజయయాత్ర కర్నూలు జిల్లాలో అన్నదాతల ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా సాగుతోంది. మాల్యాలలో విజయయాత్ర ప్రారంభించిన రఘువీర 3 రోజుల్లో 52 కిలోమీటర్ల మేర నడక సాగించారు. రఘువీర పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. తెలంగాణకేం నష్టం లేదని నిన్న కత్తి దింపిన డీకేఆర్న రఘువీరారెడ్డి గారు మంచిగా మా గుండు కొట్టి మీరు అనంతపురం నీళ్ళు తీసుకొని పోతున్నారు, చాలా గొప్ప పని మీది అని నిన్న కత్తి దింపిన డీకేఆర్న రఘువీరారెడ్డి ముందర మంగళారతి దింపింది. ఈ సీమకు నీళ్లు తేవాలని నేను ఇంద్ర సినిమాలో నటించాను, కానీ అది నిజం చేసి నీరందించిన నిజమైన హీరో డాక్టర్ రఘువీరారెడ్డి గారు. దాని ప్రారంభోత్సవానికి నేను వచ్చాను, నాకు ఇంకా గుర్తుంది. ఈ సీమకి ఏమి చేశాడు అంటే దాహం దాహం అంటున్న ఈ సీమ గొంతు తడిపాడు. తన నాయకుడిని చేసిన తన వాళ్లను ఈ విధంగా తన కృతజ్ఞత తీర్చుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏదన్నా చేస్తుంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతో ఇంత నేను చెప్తా ఉన్నా, రఘువీరారెడ్డి గారికి ఈ జిల్లాలో ఇరిగేషన్ పట్ల ఆయన నాకు అవగాహన లేదు అని చెప్తూ ఉన్నా కూడా ఆయన తన వంతు ప్రయత్నాన్ని చేశాడు. ఆ రోజుల్లో చేసిన వాళ్ళందరినీ కూడా చేశారని చెప్తాం కదా, మేము చేయలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం, చేస్తే దాగదు నిత్యం. నిజమే నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే, కాంగ్రెస్ జయమే.